హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు జనవరి 22వ తేదీన మన అయోధ్య రామ మందిరం యొక్క శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ఉంది. దానికి సంబంధించి నేను ఒక చిన్న పోస్టర్ రెడీ చేయడం జరిగింది. అది మీకు కూడా యూజ్ అవుతుంది. మీరు కూడా రెడీ చేసుకోవడానికి వీలుగా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా ఫోటోషాప్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళేసి న్యూ ఫైల్ తీసుకోవాలి. ఇక్కడ ఫైల్ చూసుకున్నట్లయితే మనకు ఇంచెస్ విడ్త్ హైట్. ఇప్పుడు విడ్త్ వచ్చేసి ఒక 6 తీసుకున్నాను, హైట్ వచ్చేసి ఒక 4 తీసుకుంటున్నాను, రిజల్యూషన్ ఒక 300లో, అండ్ మోడ్ వచ్చేసి RGB. ఇక్కడ కంటెంట్ చూసుకుంటే వైట్. ఓకే, ఫైల్ ఓకే అయింది. ఇప్పుడు మనకు దీంట్లోకి బ్యాక్గ్రౌండ్ కావాలి. బ్యాక్గ్రౌండ్ కోసం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ అని టైప్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్స్ ఆరెంజ్ టైప్, ఆరెంజ్, ఎంటర్. ఇక్కడ మనకి ఈ పేజ్ ఓపెన్ అయింది. దీంట్లో ఇమేజెస్ ఆప్షన్ని చూజ్ చేసుకోవాలి. మళ్ళీ దీంట్లో మనకు ఏదైతే బ్యాక్గ్రౌండ్ సెట్ అవుతుందో ఆ బ్యాక్గ్రౌండ్ని మనం సెలెక్షన్ చేసుకోవాలి. ఇంకా కిందన చూసుకుంటే ఇంకేదైనా ఉన్నాయా? ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ బాగుంది, దీన్ని కాపీ చేస్తున్నాను. మౌస్ రైట్ క్లిక్, కాపీ ఇమేజ్. మళ్ళీ ఫోటోషాప్లోకి వెళ్ళేసి ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ చేస్తున్నాను, లేదంటే షార్ట్కట్లో Ctrl+V. ఇప్పుడు దీన్ని Ctrl+T సహాయంతో కొంచెం పెద్దగా చేసి మొత్తం ఫైల్లో ఫిల్అప్ చేసేసాను. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు శ్రీరామ్ ఫోటో ఇంట్లోకి తీసుకురావాలి. నేను ఆల్రెడీ రామన్ పిక్ ఒకటి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో సెర్చ్ చేయడం వల్ల లెంత్ అవుతుంది. ఫైల్ ఓపెన్ చేసి రాముడి ఫోటో ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫోటోని ఈ ఫైల్లోకి, మన డిజైన్ ఫైల్లోకి తీసుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఏ విధంగా అవసరం ఉందో ఆ విధంగా సెట్ చేసుకోవాలి. ఓకే, మనకు ఇక్కడ ఎడ్జెస్ అనేటివి మనం కొంచెం క్లియర్ చేసేసి ఎరేజర్ టూల్ తోటి సహాయంతో దాన్ని క్లియర్ చేసేసి బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయ్యే విధంగా చేసుకోవాలి. ఎరేజర్ టూల్ తీసుకొని ఇలా రబ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయ్యే విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకున్నట్లయితే మనము ఫోటోని ఇన్సర్ట్ చేసాము. ఇప్పుడు మళ్ళీ మనము ఒక గోల్డ్ రివర్స్ని, అంటే ఇలా మనకు ఒక మ్యాటర్ వెనకాల పెట్టుకోవడానికి ఇక్కడ బ్యానర్ PNG అని టైప్ చేస్తే మనకు కొన్ని ఇక్కడ వ్యూ కనిపిస్తుంది. ఎటువంటి వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి PNGలో కూడా మనకు గూగుల్ క్రోమ్లో లభిస్తాయి. ఇక్కడ కిందన చూసుకుంటే నేను ఒకటి దీంట్లో నుంచి ఒకటి చూజ్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఇది ఓకే. దీన్ని సేవ్ చేస్తున్నాను. PNG అయితే మనం సేవ్ చేసుకోవాలి. డెస్క్టాప్లోకి వెళ్ళేసి ఇక్కడ దీన్ని సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫోటోషాప్లోకి వెళ్ళేసి దాన్ని మళ్ళీ దీంట్లోకి తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఓపెన్ చేసి దీన్ని మన డిజైన్లోకి తీసుకొచ్చి ఇప్పుడు Ctrl+D సహాయంతో దాన్ని కొంచెం మనకు మ్యాటర్ పట్టే విధంగా, మ్యాటర్ దాంట్లో సెట్ అయ్యే విధంగా దాన్ని చిన్నగా పెద్దగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇలా వచ్చింది. దీనికి కొంచెం అడ్జస్ట్మెంట్ చేద్దాం. కాంట్రాస్ట్, బ్రైట్నెస్. ఇమేజెస్లో అడ్జస్ట్మెంట్లో బ్రైట్నెస్, కాంట్రాస్ట్ ఉంటుంది. కొంచెం కాంట్రాస్ట్, బ్రైట్నెస్. ఓకే
ఫ్రెండ్స్ దీంట్లోకి ఇప్పుడు మనం మ్యాటర్ తీసుకురావాలి. మ్యాటర్ కూడా నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని. ఇప్పుడు ఈ యొక్క వర్డ్స్ని దాంట్లోకి మనము ఫిల్ చేయాలి. Ctrl+T సహాయంతో మళ్ళీ చిన్నగా పెద్దగా మనకు దాంట్లో సెట్ అయ్యే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే దీనికి కలర్ ఇవ్వాలి. క్యారెక్టర్ దాంట్లో కలర్లోకి వెళ్ళేసి వైట్ కలర్ ఇస్తున్నాను. మళ్ళీ దీనికి బ్లెండింగ్ ఆప్షన్స్లో స్ట్రోక్ మనకు వైట్కి బ్లాక్ స్ట్రోక్ ఇవ్వాలి ఆపోజిట్లో. ఇక్కడ ప్రివ్యూ చూసుకుంటూ దాని సైజ్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ప్రివ్యూ కనిపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు డ్రాప్ షాడో కూడా ఇవ్వాలి. డ్రాప్ షాడో పైన ఆప్షన్లో నార్మల్ చూజ్ చేసుకుని బ్లాక్ కలర్ సెలెక్షన్ చేసుకొని ఇలా మనం సైజెస్ అటు ఇటు జరిపితే మనకు అక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది. దాని ప్రకారం సెట్ చేసుకోవాలి. అలాగే బేబల్ ఇంబెల్స్ కూడా చేసుకోవచ్చు. అలా బేబల్ ఇంబెల్స్ని అప్లై చేయాలి. అప్లై చేసి ఇక్కడ స్ట్రోక్ కొంచెం తగ్గించాను, ఓకే చేసేసాను. మనకి ఈ విధంగా లుక్ వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ ఆ శ్లోకాన్ని కూడా దీంట్లోకి ఫిల్అప్ చేయాలి. ఈ శ్లోకంకి మనం ఇప్పుడు మళ్ళీ ఒక కలర్ ఇద్దాం ఫ్రెండ్స్. కలర్ బాక్స్లోకి వెళ్ళేసి ఇక్కడ బ్లూ కలర్, ఆరెంజ్ పైన బ్లూ కలర్ మంచిగా కనిపిస్తుంది, అందుకని బ్లూ కలర్ పెడుతున్నాను. బ్లూ కలర్ పెట్టేసి మళ్ళీ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్ట్రోక్ తీసుకొని అక్కడ ఆ కలర్ బాక్స్లో వైట్ చూజ్ చేసుకొని మనం స్ట్రోక్ని అటు ఇటు ప్రివ్యూ చూసుకుంటూ అడ్జస్ట్ చేసి మనకి ఎంత అయితే అవసరం ఉందో అంత ఓకే చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు దీంట్లోకి ఇంకొక వర్డ్ కూడా తీసుకురావాలి, డేట్. దీనికి కూడా సేమ్ పైన ఉన్న లేయర్ స్టైల్ని కాపీ చేసి లేయర్ బాక్స్లో కాపీ లేయర్ స్టైల్ తీసుకొని మళ్ళీ దీన్ని సెలెక్షన్ చేసి డేట్ని సెలెక్షన్ చేసుకొని మళ్ళీ పేస్ట్ లేయర్ స్టైల్ అంటే ఇక్కడ మనకు ఓకే అయిపోతుంది. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అన్నీ క్లారిటీగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకున్నట్టయితే దీనికి రౌండ్గా బార్డర్ లాగా పెద్ద మనకు బోల్డ్ టైప్లో ఒక పెద్ద బార్డర్ని ఇద్దాం ఫ్రెండ్స్. ఆ బార్డర్ ఎందుకు అనేది మీకు తర్వాత మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా సెలెక్షన్ చేసుకొని కరెక్ట్గా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని 4 సైడ్స్ కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. 4 సైడ్ కరెక్ట్గా సెట్ చేసుకొని ఇప్పుడు మనం సెలెక్ట్లోకి వెళ్ళేసి ఇన్వర్స్ తీసుకొని మనము దీన్ని కలర్లో మనము ఏ కలర్ సెట్ అవుతుందంటే ఇప్పుడు ఒక గ్రీన్ కలర్ ఇచ్చి చూద్దాం. గ్రీన్ కలర్ సెలెక్షన్ చేసుకొని కలర్లో లేయర్ బాక్స్లో న్యూ లేయర్ తీసుకొని ఇప్పుడు ఆల్ట్ నొక్కి పట్టి బ్యాక్ స్పేస్ నొక్కితే ఇక్కడ కలర్ అనేది దాంట్లో అప్లై అవుతుంది. మళ్ళీ సెలెక్ట్లోకి వెళ్ళి డీసెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం జూమ్ చేసుకొని మనం ఈ మ్యాటర్ని ఫోటోని అన్నిటిని లోపలగా సెట్ చేసుకుందాం. మళ్ళీ ఇలా Ctrl+Tతో లోపల అడ్జస్ట్ చేసేసుకొని సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మ్యాటర్ని కూడా కొంచెం మనం ఆ డిజైన్లో లోపలికి సెట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ జై శ్రీరామ్ అనే ఈ వర్డ్స్ని ఇప్పుడు మనం ఈ గ్రీన్ బార్డర్లో ఇవ్వబోతున్నాం. ఈ గ్రీన్ బార్డర్లో 4 సైడ్స్ని మనం ఫిల్అప్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని 90 CW రైట్ క్లిక్ చేసి 90 CW కొట్టేసి ఇక్కడ
ఫస్ట్ రైట్ సైడ్లో అడ్జస్ట్ చేస్తున్నాను. దీనికి ఇక్కడ సెట్ చేసి కలర్ బాక్స్లో గ్రీన్ పైన ఎల్లో బాగా కనిపిస్తుంది కాబట్టి నేను ఎల్లో ఆ కలర్ని చూజ్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాన్ని మళ్ళీ లేయర్ కాపీ తీసుకోవాలి. కంట్రోల్ J నొక్కితే కాపీ లేయర్ అవుతుంది. దాన్ని ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా అడ్జస్ట్ చేస్తున్నాను. దీన్ని 180 కొట్టాలి రొటాట్లో. మళ్ళీ కంట్రోల్ J నొక్కి ఇంకొక లేయర్ తీసుకొని దీన్ని మళ్ళీ రొటేట్ చేసుకోవాలి. రొటేట్ చేసుకొని పైనకి ఫిల్అప్ చేయాలి. ఇక్కడ మనకు ఇంకా కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని టెక్స్ట్ని కాపీ చేసుకొని మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి. కాపీ పేస్ట్ పేస్ట్ పేస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని మధ్యలోకి బరాబర్ కరెక్ట్గా సెట్ చేసుకొని మళ్ళీ కంట్రోల్ J నొక్కి కిందన కూడా దాన్ని సేమ్ ఫిల్అప్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి 4 సైడ్స్లో ఫిల్అప్ అయిపోయింది. మన మ్యాటర్ డిజైన్ అనేది లోపల వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి ఒక టెంపుల్ టైప్ బ్యాక్గ్రౌండ్ని చూజ్ చేసుకుంటున్నాను. టెంపుల్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ని ఇక్కడ నేనైతే ఇది సెలెక్షన్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఓపెన్ చేసి రైట్ క్లిక్, కాపీ ఇమేజ్, ఫోటోషాప్ అండ్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ పైన పేస్ట్ చేస్తున్నాను. ఇలా చేసి మళ్ళీ కంట్రోల్ Tతో మనకి ఎంతైతే అవసరం ఉందో అంత అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎరేజర్తో మనం కింద ఉన్నదని బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయ్యే విధంగా ఎరేజ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం కిందన కూడా ఇంకొకటి సెట్ చేయాలి. మనం మళ్ళీ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి అయోధ్య రామ్ మందిర్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ కిందన మనకు ఇమేజెస్ ఉంటాయి. మనకు కావాల్సిన ఇమేజ్ని మనం చూజ్ చేసుకోవాలి. నేనైతే ఈ ఇమేజ్ని సెలెక్షన్ చేసుకుంటున్నాను. మళ్ళీ రైట్ క్లిక్ చేసి కాపీ ఇమేజ్, ఫోటోషాప్లోకి వెళ్ళేసి ఇక్కడ పేస్ట్, కంట్రోల్ V. చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా వచ్చింది. దాన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసేసుకోవాలి. చూస్తే మనకి ఈ విధంగా వచ్చింది. అంతా పర్ఫెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఈ మంది యొక్క ఫోటో మనకు పైన షార్ప్గా ఉంది. దాన్ని కూడా మిక్సింగ్ అయ్యే విధంగా మనము మళ్ళీ ఎరేజర్ టూల్తో మనము కొంచెం ఎరేజ్ చేయాలి. టూల్ బాక్స్లోకి వెళ్ళి ఎరేజ్ తీసుకొని పైన కొంచెం ఎరేజ్ చేస్తే మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయ్యే విధంగా కనిపిస్తుంది మనకు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి అవుట్పుట్. ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేసుకోవాలి. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ తీసుకొని డెస్క్టాప్ పైన మనకు నచ్చిన నేమ్ ఇచ్చుకొని సేవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకు తెలిసిన విషయమే, మొబైల్లో రావాలంటే జేపీజీ ఫార్మేట్లో సేవ్ చేసుకోవాలి. మళ్ళీ సేవ్ యాజ్లోకి వెళ్ళేసి ఫార్మేట్లో జేపీజీ సెలెక్షన్ చేసుకోవాలి. సేవ్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.